రక్తదాహం రక్తదాహం. ఒరే, ప్రతి నెలలో అమావాస్య రోజున నాకు మీరు ఇచ్చే ఈ జంతు నరబలి నాకు సరిపోవడం లేదు. ఎప్పటికైనా ఈ ఇంటిలోంచి బయటికి వచ్చి ఊరిలోనికి ప్రవేశించి నా మానవ రక్తదాహపు కోరిక తీర్చుకుంటాను. ఇక సమయం కోసం ఎదురు చూస్తూ కాలాన్ని లెక్క పెడుతున్నాను. ఎప్పటికైనా నా కోరిక నెరవేరుతుంది. ఎవరు ఇంకా పిశాచ మాటలు ఎవరు వినకండి. త్వరగా త్వరగా ఈ దున్నపోతున్న ఇంటి ముందు పెట్టి మనం తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోలే. త్వరగా పదండి. ఆ దెయ్యం ఎన్ని విశాచాలు వేసినా, ఎన్ని మాటలు అన్నా సరే ఎవరూ భయపడకండి. ఆ పిశాచి ఇప్పుడు మనం బంధించే ఉంచాం. త్వరగా త్వరగా పదండి, త్వరగా వెళ్ళాలి. ఓం క్లీం పైశాచికావర్తం. ఓం క్లీం పైశాచిక. ఓం క్లీం పైశాచిక. పైశాచిక, నీవు ఆదేశించిన ప్రకారంగానే ఈ ఊరికి దూరంగా ఉన్న ఆ దీవిలో భయంకరమైన పైశాచిక రూపానికి 100 బలుల పైనే జంతు బలులు సమర్పించాను. ఇక తదుపరి కార్యక్రమం ఏమిటో మాకు తెలియజేస్తే నేను కావాలనుకున్న ఆ పైశాచిక యొక్క అదృష్ట శక్తిని నావశం చేసుకుంటాను. త్వరగా సెలవియ్యండి. ఒరే పండు, గుండు, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వండి. వందనాలు మాట, వందనాలు. ఇప్పుడే మీరు ప్రసాదించిన ఆ యొక్క దున్నపోతు రక్తాన్ని మేము స్వీకరించి వస్తున్నాం. మాత, సెలవియ్యండి. ఎందుకు మమ్మల్ని పిలిచారు? ఒరే గుండు, పండు, మీరు ఇక్కడే ఉండండి. పైశాచికాకి ఇప్పుడు నా యొక్క శిరస్సుని నైవేద్యంగా పెట్టబోతున్నాను. వెంటనే మీరు నా శిరస్సు పైన మీరు తాగి వచ్చిన ఆ దున్నపోతు యొక్క రెక్కని నా శిరస్సైపోయండి. తరువాత పైశాచికాకి నన్ను నైవేద్యంగా సమర్పించండి. తద్వారా పైశాచిక యొక్క స్వరాన్ని నేను ఆస్వాదిస్తాను. ఓం క్లీం పైశాచిక, ఓం క్లీం పైశాచిక అని చెప్పి ఆ మంత్రగత్తె తన శిరస్సుని ఒక్కసారిగా ఖండించుకుంది. ఈ యొక్క మంత్రగత్తె శిష్యులైన ఈ మండు పండులిద్దరూ తను తాగి వచ్చిన ఆ దున్నపోతు రక్తాన్ని ఆ మంత్రగత్తె యొక్క శిరస్సుపై పోశారు. వెంటనే వాళ్ళకి ఎదురుగా ఉన్న ఆ యొక్క భయంకరమైన విగ్రహం నుంచి ఒక ఆకాశవాణి వినిపిస్తూ ఉంది. భల భల మంత్రగత్తె భల. పైశాచిక తంత్రం తెలుసుకోవడానికి నువ్వు చేస్తూ ఉన్న ఈ సాధనలో మొదటి ప్రయత్నం నువ్వు ప్రయత్నించావు. నీ యొక్క ప్రయత్నాన్ని సాధించావు. కానీ ఈ పైశాచిక తత్వం పొందడానికి మరొక్క బలిని కూడా నువ్వు ఈ పైశాచిక రూపానికి ప్రసాదించాలి. అది జంతు బలి కాదు, మానవ బలి అని ఆ విగ్రహం నుంచి ఒక స్వరవాణి వినిపించింది. వెంటనే తెగిపడి ఉన్న ఈ శిరస్సు కాస్త నేరుగా తిరిగి మరలా తన దేహానికి అంటుకుంది. తను ఆ పైశాచిక విగ్రహంతో ఇలా ఉంటూ ఉంది. అది ఎంతటి పని! చిటికలో మానవులను తీసుకువచ్చి మీకు బలిగా ప్రసాదిస్తాను. చెప్పండి, ఎంతమందిని బలి కావాలి? ఎంతమంది రక్త మాంసాలు మీకు కావాలి? వెంటనే మాకు తెలియజేయండి మాత. తక్షణమే ఊళ్ళోనికి ప్రవేశించి మానవులని చీమల వల్ల పట్టుకొని వచ్చి మీకు బలి సమర్పిస్తాను అని ఈ పైశాచిక మంత్రగత్తె ఆ విగ్రహంతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ విగ్రహంలోంచి స్వరవాణి ఇలా వస్తూ ఉంది.
ఆ ఆ, పైశాచిక మంత్రగత్తె, ఆగు ఆగు. మాకు బలి ఇవ్వాల్సింది సాధారణమైన మానవులే కాదు. వాళ్ళు ఎలా ఉంటారో, ఎక్కడ ఉంటారో, వాళ్ళ లక్షణాలు ఏమిటో అన్నీ నీకు వివరంగా చెబుతాను. జాగ్రత్తగా విను సుమా. పైశాచిక తంత్రం పొందడానికి ఒక నిండు అమావాస్య రోజు రాత్రి సరిగ్గా 1 గంట దాటిన తర్వాత భయంకరమైన గడిలో పుట్టిన ఒక పెళ్లి కాని అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చి నీవు తనని వివాహం చేసుకొని వెంటనే తనని తాళి కట్టిన మరుక్షణమే ఈ విగ్రహంకి ఎదురుగా బలి ఇవ్వాలి. అలా చెయ్యాలంటే ముందుగా నువ్వు ఆ ఊరిలోనికి ప్రవేశించాలి. కానీ ఆ ఊరిలోకి దాటాలన్నా, ఆ ఊరిలోనికి ప్రవేశించాలన్నా ఒక మహిమ కలిగిన మంత్రశక్తిగంతమైన ఎంతో మహిమ కలిగిన ఒక మంత్రగత్తె వేసిన ఆ మాయా గీతను దాటి నువ్వు వెళ్ళాలి. అది వెళ్ళాలంటే నీ బుద్ధిని ఉపయోగించి వెళ్ళాలి. సరే, ఇక నేను చెప్పినట్లు చెయ్యి, వెళ్ళు. ఆ మాటలు విన్న ఈ పైశాచిక మంత్రగత్తె తనతో గట్టిగా అరుస్తూ తన శిష్యులతో ఇలా అంటూ ఉంది. ఒరే మొండు తండు, పదండి, ఇప్పుడే ఊళ్ళోనికి ప్రవేశించి ఆ అమావాస్య రోజు రాత్రి సరిగ్గా 1 గంటకు పుట్టిన ఆ అమ్మాయిని తీసుకుని వద్దాం. పదండి, వెళ్తాం అని వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు లంకాపురం. ఈ లంకాపురం దట్టమైన అరణ్యాల నడిమధ్యలో ఉంటుంది. ఈ లంకాపురం చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదే ఈ జలదారి. ఈ నదిని దాటి ఆ లంకవరంలోనికి ప్రవేశించాలి. లంకవరంలోనికి ప్రవేశించిన వెంటనే ఆ ఊరికి ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్న ఒకే ఒక నియమం అందరూ పాటించాలి. అది ఏమిటంటే, ఆ ఊరికి ఎదురుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం మంత్రాలవ్వ తన మహిమగల శక్తిని మొత్తాన్ని ఉపయోగించి ఒక జలపు కుండని అక్కడికి ప్రవేశపెట్టింది. ఆ ఊళ్ళోనికి ప్రవేశించాలన్నా లేదా ఆ ఊరు విడిచి వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా ఆ జలపు కుండలో ఉన్న నీటిని తీసుకుని వాళ్ళ కాళ్ళను కడుక్కొని మాత్రమే ఆ ఊళ్ళోనికి ప్రవేశించాలి. అలా లేనిచో ఆ ఊళ్ళోనికి ప్రవేశం ఉండదు. ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్న నియమం. కానీ ఆ గ్రామ ప్రజలు ఆ ఊరిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఊరు విడిచి వెళ్ళాలన్నా లేదా ఊరిలోనికి రావాలన్నా సరే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ యొక్క నదిని దాటుకుంటూ వస్తూ ఉండేవారు. ఈ లంకాపురానికి ఊరి పెద్ద జోగయ్య. ఈ జోగయ్య చాలా మంచివాడు. ఊర్లో ప్రజలందరి కష్టాలని తన కష్టాలుగా భావించి తనకున్న దానిలో ఖచ్చితంగా అందరికీ సహాయం చేస్తూ అందరినీ తన వాళ్ళ చూసుకుంటూ ఉండేవాడు. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ లంకాపురంలో అమావాస్య రోజు అంటే ఆ గ్రామ ప్రజలందరికీ ఎంతో భయం. ఎందుకంటే ఆ గ్రామానికి ఎదురుగా ఉన్న ఆ నదికి పరమణ వైపు ఒక భయంకరమైన పాడుపైన ఇల్లు ఒకటి ఆ నది మధ్యలో ఉండేది. అటువైపు కానీ ఆ కొండ వైపు కానీ ఎవరూ వెళ్ళేవారు కాదు. కానీ అమావాస్య రోజు రాత్రి మాత్రం గ్రామ పెద్దతో పాటు కొంతమంది ఊరు నడిమధ్యలో ఒక దున్నపోతును నడిపించుకుంటూ ప్రతి ఇంటికి వచ్చేవారు. ఆ దున్నపోతుని వాళ్ళందరూ తమ చేతిని కోసుకొని ఆ రక్తాన్ని ఆ దున్నపోతు యొక్క శిరస్సు భాగంపై పోసి తమ తమ ఇళ్లకు వెళ్లిపోయేవారు. అలా ఆ రక్తంతో తొలిచిన ఆ దున్నపోతును తీసుకొని ఆ నది మార్గం గుండా ఊరికి దూరంగా ఉన్న ఆ పాడుబడ్డ ఇంటి వద్దకు వచ్చి ఆ దున్నపోతును అక్కడ విడిచి వెనక్కి వచ్చేసేవారు. అలా విడిచిన 1 గంట సమయం దాటిన తర్వాత ఆ ఇంటిలోంచి భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ ఒక వికృత రూపం లాంటిది బయటికి వచ్చి ఆ దున్నపోతును లోపలికి తీసుకుని వెళ్ళేది. వెంటనే ఆ గ్రామ ప్రజలందరూ అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు వచ్చి ఇంటిలోనే ఉండేవారు. ఆ రోజు రాత్రి అంతా భయంకరమైన అరుపులు కేకలు వినిపిస్తూ ఉండేవి. అవి అన్నీ వింటూ ఊరి ప్రజలందరూ ఎంతో భయపడుతూ ఉండేవారు. ఉదయం లేచిన తర్వాత ఆ గ్రామ ప్రజలందరూ ఊరి పెద్ద ఇంటి వద్దకు వచ్చారు. ఊరి పెద్దతో ఈ గ్రామ ప్రజలందరూ ఇలా ఉంటూ ఉన్నారు. అయ్యగారు, అయ్యగారు, మీరు విన్నారా? రాత్రి ఆ భయంకరమైన పిశాచి
పెద్ద పెద్దగా అరుస్తూ ఊళ్ళోనికి ఖచ్చితంగా ప్రవేశిస్తానని చెప్పి చాలా గట్టిగా అరుస్తుందయ్యా. ఆ మాటలు వింటుంటేనే మా అందరికీ చాలా భయమేస్తుందయ్యా. అయ్యా, ఇంకా ఈ ఊర్లో ఉండడం ఎందుకో మాకు మంచిది కాదనిపిస్తుందయ్యా. అయ్యా, ఈ ఊరు విడిచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామయ్యా అని ఈ యొక్క ఊరికందరూ ఊపిరితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఊరితో ఇలా ఉంటూ ఉన్నాడు. అరే, ఎందుకురా అందరూ అంతలా భయపడుతున్నారు? ఇది మనకి ప్రతి నెల కొత్త ఏమి కాదు కదా. ప్రతి వేళ మనం వెళ్ళి ఆ దున్నపోతుని బలి ఇవ్వడం, ఆ పిశాచి రాత్రి అంతా కూర్చుని అరుస్తూ ఉండడం, ఇది ఎంత ఎప్పుడు జరిగేదే కదా. ఆ మాత్రం దానికి ఎందుకు అందరూ అంతలా భయపడుతున్నారు? సరే సరే, వచ్చే అమావాస్యలోగా ఖచ్చితంగా ఈ సమస్య ఒక పరిష్కారం తీసుకుని వద్దాం. ఏటే, అందరూ దీని గురించి ఆలోచించుకుంటాను. తమ తమ పనులు చూసుకోండి, ఎలాంటి ఎలాంటి అని ఊరి పెద్ద ఆ పేరందరినీ అక్కడి నుంచి పంపించేశాడు. ఊరి పెద్ద పక్కన ఉన్న తన అనుచరుడు ఊరి పెద్దతో జిను అంటూ ఉన్నాడు. అయ్యా, ఊరి పెద్ద గారు, ఈ రోజు రాత్రికి మీరు ఖచ్చితంగా ప్రదేశానికి వెళ్తారు కదా. అయితే అన్ని సిద్ధం చేస్తాను. గుట్టు చెప్పుడు కాకుండా మూడో మనిషి చూడకుండా జాగ్రత్తగా వెళ్ళి చూద్దామయ్యా, ఏంటంటారు అని ఊరి పెద్ద అనుచరుడు చెప్పగా ఈ ఊరి పెద్ద జిను అంటూ ఉన్నాడు. సరేరా, తప్పకుండా ఈ రోజు రాత్రికి మనం ఎలాగైనా సరే ఆ ప్రదేశానికి చేరుకోవాలి. తప్పదు కదా, ఎంతైనా నా బాధ్యత. సరే, రాత్రికి అన్ని సిద్ధం చేసి ఉంచు అని ఊరి పెద్దతో పాటు తన అనుచుడు మాట్లాడుకుంటూ ఉన్నాడు. సరిగ్గా రాత్రి 10 గంటల సమయం దాటింది. ఊరి పెద్ద తన ఇంటి నుంచి ఒక జట్కా బండిపై ఊరు నడిమధ్యోనికి ప్రవేశించుకుంటూ అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా కొద్ది సమయానికి ఒక భయంకరమైన కొండ వద్దకు వెళ్ళాడు. ఆ కొండ మీద ఒంటి స్తంభం పైన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ముందుకు ఈ ఊరు పెద్ద వెళ్లి ఇచ్చిన సహాయంతో ఆ ఇంటి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ పైశాచిక మంత్రగత్తె ఊరిలోనికి ఎలా అయినా సరే ప్రవేశించాలని చెప్పి నేరుగా ఊరి చివరకు ప్రత్యక్షమైంది. ఆ ఊరి కట్టుబాటు ప్రకారం ఆ ఊరిలోనికి ప్రవేశించాలంటే అక్కడ ఉన్న ఆ మహిమగల జలంలో కాళ్ళను తడుపుకొని ఊళ్ళోనికి ప్రవేశించాలి. ఈ మంత్రగత్తె ఒకసారిగా ఊళ్ళోనికి ప్రవేశించడానికి చూడగా అక్కడికి అగ్నిజ్వాలలు ప్రత్యక్షమయ్యాయి. అది చూసిన ఈ మంత్రగత్తె యొక్క అనుచరులు ఇద్దరు ఇలా అంటూ ఉన్నారు. అయ్యో బాబోయ్, మంటలు మంటలు! మంత్రాలవ్వా, నీకంటే మహిమగలన శక్తి ఇక్కడ ఉన్నట్టుంది. ఎందుకొచ్చింది? తిరిగి మరలా మనం ఇంటికి వెళ్ళిపోతాం, లేకపోతే ఇక్కడే బూడిదగా భస్మమైపోతామేమో. అవ్వా, వెనక్కి వెళ్ళిపోతాం అని ఆ అనుచరులిద్దరూ చెప్పగా ఈ పైశాచిక మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. అగం బ్రహ్మాస్మి, ఈ శక్తిని ఎలా దాటాలో, ఈ ఊరిలోనికి ఎలా ప్రవేశించాలో అంతా పైశాచికే చెబుతుంది. ఓం క్రీం పైశాచిక, ఓం క్రీం పైశాచిక, ఈ ఊరిలోనికి ప్రవేశించే మార్గం మాకు తెలియచెయ్యు అని ఆ మంత్రగత్తె చెప్పగా ఆ గృహలో ఉన్న ఆ పైశాచిక విగ్రహం నుంచి ఒక స్వరవాణి వినిపిస్తూ ఉంది. చెప్పాను కదా మంత్రగత్తె, ఆ ఊళ్ళోనికి ప్రవేశించడం అంత తేలిక పైన కాదు అని. సరే, నీకు ఒక రహస్యం చెబుతాను, విను. మరికొద్ది క్షణాల్లో అటువైపుగా ఈ లంకాపురం గ్రామ పెద్ద ఒక బండిలో వస్తూ ఉన్నాడు. అతను కళ్ళు కట్టి అతనితో మాయ మాటలాడి ఏదొక విధంగా నువ్వు ఈ ఊళ్ళోనికి ప్రవేశించగలవు. ఎందుకంటే తనకి ఈ నియమ నిబంధనలు వర్తించవు. తన చోట నీవు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఊళ్ళోనికి ప్రవేశించగలవు. ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నువ్వు చేయగలిగిన కార్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఊరిని విడిచి వచ్చినా లేదా ఆ గ్రామంలో ఆ మహిమ గల శక్తి కలిగిన అమ్మాయి నువ్వు పట్టుకోకపోయినా ఇక నీ జన్మ వ్యర్థం. నీ శక్తులన్నీ సర్వనాశనమైపోతాయి. నా స్వరవాణి నేరుగా ఈ పైశాచిక మంత్రగత్తెకి వినిపించాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రగత్తె తన అనుచరులతో ఇలా అంటూ ఉంది. నమో మాత, నమో. మాత, చక్కని సెలవు ఇప్పించావు. ఖచ్చితంగా ఆ ఊరి పెద్దను మాయ చేసి మాటల్లో పెట్టి ఖచ్చితంగా ఈ ఊళ్ళోనికి ప్రవేశించి మీకు కావలసిన ఆ మహిమ గల ఆ అమ్మాయిని పట్టుకొని బలి ఇస్తాను. ఒరే ముందు తండు, ఇప్పుడు ఇక్కడ జరగబోయే చోద్యం మీరు కల్లారా చూస్తూ ఉండండి.
ఈ పైశాచిక మంత్రగత్తి యొక్క పద్మవ్యూహం ఎలా ఉంటాదో చూస్తూ ఉండండి అని ఈ మంత్రగత్తె గట్టిగా అరుచు చెబుతూ ఉంది. ఇది ఎంత వింటూ ఉన్నా ఈ మంత్రాలవ్వ అనుచరులైన పొట్టుదయ్యలు రెండు ఆ చెట్టుపై నుంచొని వీళ్ళు అంతని గమనిస్తూ ఉంది. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క పొట్టుదయ్యాలు రెండు ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే డింబక, చూడు చూడు, ఏదో మంత్రగత్తె ఖచ్చితంగా ఊళ్ళోనికి ప్రవేశిస్తదంట. మన మంత్రాలవ్వ ఇచ్చేసిన ఈ కొండ నీటినే దాటలేకపోయింది, ఇక ఊర్లోనికి ఎలా ప్రవేశిస్తుంది? దీని తరం కాదు. సరే సరే, ఈ సంగతి మనం వెంటనే మంత్రాలవ్వకు తెలియజేయాలి. పద వెళ్దాం అని చెప్పి ఈ పొట్టుదయ్యలు రెండు నేరుగా మంత్రాలవ్వ ముందుకు ప్రత్యక్షమయ్యాయి. మంత్రాలవ్వతో ఈ పొట్టుదయ్యలు రెండు ఇలా అంటూ ఉన్నాయి. అవ్వా, మంత్రాలవ్వ వందనాలు. అవ్వా, ఇంకొక శక్తి ఏదో ఊళ్ళోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుందవ్వా. నువ్వు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ మంత్రపు కొండని అక్కడ పెట్టి వచ్చావు. ఊళ్ళో ప్రజలందరూ క్రమం తప్పకుండా ఊరు బయటకు వచ్చిన వాళ్ళందరూ తమ కాళ్ళను ఆ నీటితో శుభ్రం చేసుకుని ఊళ్ళోనికి ప్రవేశిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక మంత్రగత్తె ఊళ్ళోనికి ప్రవేశించడానికి సర్వశక్తిగా ప్రయత్నిస్తుందవ్వా. అవ్వా, తన గనక అడ్డుకోపోతే ఖచ్చితంగా ఏదో పెద్ద వినాశనమే జరిగేలాగుంది. ఊరు నువ్వే కాపాడాలవ్వా అని ఈ పొట్టుదయ్యలు రెండు ఈ మంత్రాలతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది. శిష్య, పొట్టిదయ్యాలారా, అక్కడ ఉంచిన ఆ మహిమగల కొండను దాటలేని ఆ మంత్రగత్తె ఆ కొండను దాటి ఊర్లోనికి ఎలా ప్రవేశిస్తుంది? సరే, మీరు చెప్పిన విధంగానే ఆ చెట్టు వద్దే ఉండి ఆ మంత్రగత్తె ఏ విధంగా ఊళ్ళోనికి ప్రవేశించిందో నాకు తెలియజేయండి. తరువాత ఖచ్చితంగా అది చేసే ప్రతి కార్యానికి దానికి ప్రతిచర్య నేను చేస్తూనే ఉంటాను. అందుకు గాను ఒక మంత్రగారిని మీ వెంట పంపుతాను. శిష్య అబుల్డుకా ప్రత్యక్షమవ్వు అని చెప్పగా ఒక మంత్రగాడు మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. అతను మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, మంత్రాలవ్వ, సెలవియ్యండి. ఏ కార్యం మేరకు నన్ను పిలిచారు? శిష్య, లంకపుర గ్రామంలోనికి ఒక భయంకరమైన దుష్టశక్తి ప్రవేశించాలని చూస్తూ ఉంది. ఆమె ఆ ఊళ్ళోనికి ప్రవేశించకుండా నీ శక్తితో అడ్డుకొని తనను బంధించి నాగుహం వద్దకు తీసుకుని రావాలి. వెళ్ళు వెళ్ళు, తక్షణమే ఊరు చివరి వెళ్ళి ఆ యొక్క శక్తిని బంధించి నా వద్దకు తీసుకునిరా అని ఈ యొక్క మంత్రాలవ్వ ఆ మంత్రగాడితో చెప్పింది. ఆ మాటలు విన్న ఆ మంత్రగాడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఈ పొట్టుదయ్యలు రెండు చాలా ఆశ్చర్యంగా మంత్రాల వైపు చూస్తూ ఉన్నాయి. అది చూసిన ఈ మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది. ఒరే డింబకల్లారా, మీరు చూసిన ఆ పైశాచిక మంత్రగత్తె మరి ఎవరో కాదు, ఆమె ఒక మహాశక్తి. ఎందు దుష్ట శక్తులను తన వశం చేసుకుంటూ ఇప్పటి వరకు ఈ ఊళ్ళోనికి ప్రవేశించకుండా కొన్ని వేల సంఖ్యలో జంతు బలిని ఇస్తూ ఇప్పుడు మానవ బలి కోసం ఈ ఊళ్ళోనికి ప్రవేశించింది. అది సాధ్యం కాదని ముందు ముందు తనకే తెలుస్తుంది.